హాయ్ అండి అందరికి. నిన్న మా డ్యాడీ మాకు అన్నయ్యకి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండు. అసలు ఈ సైకిల్ చూడంగానే వాడి హ్యాపీనెస్ మామూలుగా లేదు. అసలు వాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంతకుముందు మా డ్యాడీ ఆ సైకిల్ కొంచెం చిన్నగా అయిపోయింది. అది మొత్తం ఖరాబ్ చేసిండు. కొత్త సైకిల్ తీసుకురావాలని ఒక్కరోజు అన్నాడు. ఇంకా అంతే. ఆ రోజు నుంచి తాతయ్య నాకు సైకిల్ ఎప్పుడు కొనిస్తావని ప్రతిరోజు అడుగుతుండు. ఇంకా ఈరోజు మా డ్యాడీ ఒక చిన్న పనుందని చెప్పేసి బయటికెళ్ళిండు. తాతయ్య నేను కూడా వస్తా, నీకేమో పనుందంటున్నావు కదా, నన్ను కూడా తీసుకెళ్ళు అని అడిగిండు. ఇంకా మా డాడేమో ఎందుకులే వద్దు, నేను చిన్న పనుంది ఇప్పుడే వస్తాను, నువ్వైతే స్నానం చేసుకో అని చెప్పిండు. ఇంక వాడు స్నానమే చేసుకోలే. మా డాడీ వెళ్ళి సర్ప్రైజింగ్‌గా సైకిల్ తీసుకొచ్చాడు. ఇక దాన్ని చూడంగానే మా బాబయితే షాక్. అసలు తాతయ్య నాకు మస్తు నచ్చింది. బొమ్మల బొమ్మల సైకిల్ అయితే నాకు భలే నచ్చిందని చెప్తుండు. ఇంక వాడు సైకిల్ అంతా తొక్కిండు. ఇంక మా పాపను కూర్చోబెట్టి సైకిల్ తొక్కిస్తా అంటే ఇంక ఆమె సైకిల్ నన్ను తొక్కియకు, నేను ఇట్లనే తిప్పుతా అని తిప్పేస్తుంది. ఏ వస్తువైనా పిల్లలు అడిగినప్పుడు కొనియడం కన్నా, వాళ్ళు అడగడం కన్నా ముందే లేదా అడిగిన తర్వాతనైనా కొనిస్తే వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగుండదు.